హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఒక వ్యక్తి తిరుమలకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలిపిరి మెట్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఉచిత లగేజీ కౌంటర్ ఎక్కడ ఉంటుంది, అలిపిరి మెట్ల గుండా వెళ్తే మనం ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, తిరుమలపైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ లాకర్స్ తీసుకోవాలి, ఎక్కడ దర్శనానికి ఎంట్రీ అవ్వాలి, లడ్డూ కౌంటర్ ఎక్కడ ఉంటుంది అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటుంది గైస్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చినా ఫస్ట్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగేయండి. దిగిన వెంటనే మీరు ఇలా బయటకు వచ్చిన వెంటనే మీకు అయితే ఇలాంటి బ్రిడ్జ్ అయితే ఒకటి కనిపిస్తుంది అనమాట. సో అటు సైడ్ నుంచి వస్తే మీకు అయితే బ్రిడ్జ్ మీద నుంచే వస్తారనమాట. సో ఇటు సైడ్ నుంచి వస్తే మీరైతే ఇలాంటి బ్రిడ్జ్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఎలా వచ్చినా మీకు అయితే ఫస్ట్లోనే విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సో ఆ కాంప్లెక్స్లో మనకైతే ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇస్తారనమాట. సో ఎస్ఎస్డి టోకెన్స్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మనం సర్వదర్శనానికి టోకెన్స్ అయితే తీసుకున్నాం గైస్. సో రష్ అయితే ఏం లేదనమాట, ఈరోజు ఖాళీగానే ఉంది. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్లు తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు టోకెన్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. సో రష్ అయితే ఏం లేదు ఈరోజు. ఇప్పుడే నేనైతే తీసేసుకున్నా జస్ట్. సో ఆ టోకెన్ తీసుకున్న వెంటనే మనకైతే అందులో ఒక టైమింగ్ అనేది ఉంటుంది. సో ఈరోజు తీసుకుంటే మనకి టైమింగ్ వచ్చేసి రేపు దర్శనం అయితే ఉంటుందన్నమాట. సో మీరు టైం చూసుకొని తిరుపతిలో ఏదైనా ప్లేసెస్ ఉంటే చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. లేదంటే మీరైతే ముందుకు రాగానే మనకైతే ఆటోలు కానీ బస్సెస్ కానీ లేదంటే జీప్స్ కానీ అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీరైతే ఆటోస్లో అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళైతే ఎక్కువ రేట్ అనేది చెప్తారనమాట. పక్కనున్న అలిపిరి మెట్ల దగ్గర కూడా ఒక 700 to 800 అయితే చెప్తారు. మీరైతే జీప్స్ లేదా బస్సెస్లో అయితే వెళ్ళడానికి ప్రిఫర్ ఎక్కువ చేయండి, ఎందుకంటే వాళ్ళైతే 50 నుంచి ఒక 100 లోపలే తీసుకుంటారనమాట. సో బయటికి రాగానే ఇక్కడ నుంచే మీరు తిరుమలకు కూడా వెళ్ళొచ్చు అనమాట, బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి కాకపోతే మీరైతే బస్ స్టాండ్ నుంచి అయితే తిరుమలకి అయితే చేరుకోవచ్చు అనమాట. సో దానికి దారి ఎలా అంటే ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఈ బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్గా ఒక 500 మీటర్స్ అయితే వెళ్తే మీకైతే బస్ స్టాండ్ వస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు తిరుమల అయితే చేరుకోవచ్చు అనమాట. కాకపోతే నేను అలిపిరి నుంచి మెట్ల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నేనైతే జీప్లో అలిపిరి దగ్గరికి అయితే చేరుకున్నా. సో నాకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. సో అలిపిరి దగ్గరకు చేరుకున్న వెంటనే మనకైతే ఇలాంటి కొండలు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఎంట్రీ పాయింట్ అనేది. బస్సెస్ కానీ లేదా జీప్స్ కానీ ఏది వెళ్ళాలన్నా ఇదే ఎంట్రీ పాయింట్ అనమాట. సో నడుచుకుని వెళ్ళే వాళ్ళకైతే ఇదే అనమాట అలిపిరి మెట్ల మార్గం. సో మనకైతే అలిపిరి మెట్ల ఎక్కే మార్గంలోనే పక్కనే మనకైతే ఉచిత లగేజీ సెంటర్ అనేసి ఉంటుందన్నమాట. అంటే మన దగ్గర ఎలాంటి బ్యాగ్స్ కానీ ఎలాంటి బరువైన వస్తువులు ఉంటే మనమైతే అక్కడ ఫ్రీగానే మనమైతే పైకి అయితే తీసుకెళ్ళిపోతారనమాట ఆ లగేజీని. మనకైతే టోకెన్ ఒకటి ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొని మనమైతే మెట్ల నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళిపోయి పైన అయితే మన లగేజ్ని అయితే తీసుకోవచ్చు. సో ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరు. మీ దగ్గర ఎలాంటి బ్యాగ్స్ ఉన్నా లేదంటే ఎలాంటి బరువైన వస్తువులు ఉంటే కూడా అక్కడైతే ఇచ్చేయండి. సో ఆ లగేజ్ ఇచ్చిన వెంటనే మనకైతే ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడే మనమైతే కర్పూరం కానీ లేదంటే టెంకాయ కానీ ఎలాంటి వస్తువు కావాలన్నా మనకంటే పూజ సామాగ్రి ఏది కావాలన్నా అక్కడే దొరుకుతుంది. దాన్ని తీసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫస్ట్ మెట్ అనమాట. సో ఇక్కడైతే పూజ చేసుకుని మనమైతే ఈ మెట్లు అయితే ఎక్కాలన్నమాట. సో పూజ అయితే చేసుకుని మనమైతే స్టార్ట్ అయితే అయిపోయాం. సో గాయస్ ఇప్పుడైతే మనం మెట్లు అయితే ఎక్కేసాం గాయస్. సో మనమైతే అలిపిరి మెట్లు స్టార్ట్ అయిపోయాం. సో బ్యాక్ సైడ్ అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ నుంచి మన మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి రోడ్ అనమాట. రోడ్ నుంచి వెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఈ గోపురం ఉంది కదా, ఈ గోపురం కింద నుంచి వెళ్తారు. సో మనమైతే ఇలా వచ్చామన్నమాట. ఇలా వచ్చి ఇలా అయితే వెళ్ళాలి. ఒక 50 మెట్లు ఎక్కిన తర్వాత మనకైతే ఇలాంటి కృష్ణుని గుడి అయితే కనిపిస్తుంది.
శ్రీవారి పాదాల మండపం మలిపిరి. ఇప్పుడే మనమైతే గోపురం దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఫస్ట్ గోపురం అనమాట ఇది. సో గాయస్ ఇది వచ్చేసి రాజగోపురం అనమాట. అంటే మనం మెట్లెక్కే మార్గంలో ఫస్ట్ వచ్చే గోపురం ఇదే. దీన్ని 1456 నుండి 1489లో నిర్మించారనమాట. సాల్వ నరసింహరాజులు అనేవారు నిర్మించారు. ఫస్ట్ వచ్చే అవతారం మహావిష్ణువు యొక్క 10 అవతారాల్లో మనకు ఫస్ట్ వచ్చే అవతారం మత్స్య అవతారం. సో ఇదే గాయస్ ఫస్ట్ వచ్చే అవతారం. సో ఇలా అవతారాలు అలా కొద్ది రాజగోపురం తర్వాత మనకి ఇలా చెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఇది చెక్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే గైస్ మనకైతే చెక్కింగ్ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన వెంటనే మనమైతే అలా వెళ్ళిపోతున్నాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి మెట్టుకి ఒక నెంబర్ అయితే ఉంటుంది గైస్. సో మనం వచ్చేసి 49 మెట్టు దగ్గర అయితే ఉన్నాం. సో దాని తర్వాత 50 అనమాట. ఇలా ప్రతి మెట్టుకి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది. సో అఫీషియల్గా మనమైతే ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫారెస్ట్లో ఇలా రాళ్ళు ఎందుకు పెడతారో నాకైతే తెలీదు. కాకపోతే రాళ్ళు అయితే పెట్టారనమాట. జస్ట్ ఇక్కడ హనుమంతుని విగ్రహం అయితే ఉంటుంది గాయస్. సో వెళ్ళే మార్గంలో మనకైతే ఇలా ఒక కొండపైన ఒక రాయిలో హనుమంతుని విగ్రహం అయితే చెక్కారనమాట. ఇలానే దాని పక్కనే మనకైతే ఇలా రాళ్ళు అయితే పెట్టారు గాయస్. సో ఇది ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. సో ఇది కూర్మ అవతారం గాయస్. మనకి దారికి వెళ్ళే మధ్యలో ఇలా టీటీడీ జలప్రసాదం అని ఉంటుంది గాయస్. సో తాగడానికి వాటర్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇలా వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్లో అయితే హోటల్స్ అవైలబుల్గా ఉంటుంది గాయస్. హోటల్స్ ఉంటుంది. సో ఫైనల్గా మనమైతే గాలిగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో మనకైతే రోడ్లో వెళ్తుంటే మనకి లైట్ సెట్టింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి ఈ గాలిగోపురమే అనమాట. సో మనకైతే ఈ టీటీడీ జలప్రసాదం అనేసి వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. అలానే మనకి ఏదైనా తినడానికి హోటల్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది గైస్. సో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎనీ టైం ఇక్కడైతే మనకు హోటల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ గాలిగోపురం దాటిన వెంటనే మనకైతే రైట్ సైడ్లో హోటల్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఈ టీటీడీ జలప్రసాదం అనేసి డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎక్కువ మెట్లు అయితే ఉండదన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే కొద్ది దూరం. ఇలా కొబ్బరి అయితే ఉంటుంది. సో ఫస్ట్ బ్రేక్ అయితే తీసేసుకున్నాం. బాదం పాల్ ఫుల్ చెమటలు పట్టేసింది గైస్. ఫస్ట్ బ్రేక్ అయితే బాదం పాల్. తాకుండా వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ అయితే మనకి గరుడ వారధి స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఉంటుంది. దాని తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దాని తర్వాత నడుచుకోవచ్చే వాళ్ళకైతే నార్మల్గా ఈ మెట్ల గుండా నడుచుకోవచ్చే వాళ్ళకి 3 ద్వారాలు అయితే ఉంటుంది గైస్. సో ఫస్ట్ వచ్చేది రాజగోపురం అనమాట. సో ఆల్రెడీ చూపించాం కదా. సెకండ్ వచ్చేది మైసూర్ గోపురం. సో మూడోది వచ్చేసి గాలిగోపురం అనమాట. మనకి రోడ్లో వెళ్తుంటే మనకి లైట్ సెట్టింగ్తో కనిపిస్తుంది కదా. సో అదే గాలిగోపురం. దాని తర్వాత వచ్చేది మనకి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ వచ్చేసి ఇదే అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఉన్నాం మనం. సో దాని తర్వాత మనకి ఇంకొక 2 గోపురాలు అయితే వస్తాయి. దాన్ని దాటిన వెంటనే మనమైతే తిరుమల అయితే చేరుకుంటాం. సో మొత్తం మ్యాప్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ గంటలు అయితే కొడుతూనే ఉంటారు గైస్. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది.
పంది, కోతి, జింక 3 ఒకే దగ్గర ఉన్నాయి గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు జింక్ ఉంది, ఇలా చూస్తే ఇక్కడ కోతి ఉంది, ఇలా చూస్తే ఇక్కడ పంది ఉంది. వెళ్ళు అక్కడ అటు సైడ్ వెళ్ళు, దానికి ఏమన్నా దానికి ఇక వస్తుంది. జై శ్రీరామ్ క్యాచ్. జై శ్రీరామ్. దానికి అందే మాదిరి వేస్తే కదా. వచ్చి తీసుకో, కింద ఉంది. ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్. ఇలా కింద దిగేసి వెళ్ళి రోడ్డు అంటే నడుచుకుని వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడైతే కొత్తగా ఈ బ్రిడ్జ్ అయితే వేశారనమాట. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా రోడ్ అయితే దాటవచ్చు. సో ముందైతే దీని కింద దూరి ఇలా రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే రోడ్డు దాటే పని లేకుండా సో మనకైతే ఇలా కింద అయితే వెహికల్స్ వెళ్తూ ఉంటుంది. మనమైతే పైన రోడ్ అయితే దాటేయచ్చు. డైరెక్ట్గా రోడ్ దాటి మనమైతే నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇదైతే బాగానే ఉంది. సో ఇంక ఇలానే మనం రోడ్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మోకాళ్ళ మెట్ల దగ్గర వరకు మనం ఇలానే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి రోడ్డు సైడ్లో. సో మనకు రైట్ సైడ్లో చూసుకుంటే పెద్ద అడవి ఉంది గైస్. సో శేషాచలం అడవి. సో పెద్ద అడవి గైస్ ఇది, శేషాచలం అడవి. చాలా అంటే చాలా గ్రీనరీగా, చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ మనమైతే మోకాళ్ళ మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. మన ముందు కనిపిస్తున్నదే మోకాళ్ళ మెట్లు. సో మోకాళ్ళలో అయితే ఎక్కాల్సి ఉంటుంది, ఒక 2 మెట్లన్నా. 3 ఎక్కదా కట్టగా. సో ఫైనల్లీ మనమైతే మెట్లన్నీ ఎక్కేసాం గైస్. సో ఫైనల్లీ తిరుమల అయితే వచ్చేసాం. సో మనకి ఇక్కడ ఇలా ఇటు సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇలా వస్తే మనకి ఇక్కడ లాకర్లకి ఒక టోకెన్ అనేది ఇస్తారనమాట. మన ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు ఇస్తే మనకి ఇక్కడ టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకెళ్ళి ఇక్కడ పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది ఈ డోర్లో వెళ్తే మనకు 4 హాల్స్ అయితే ఉంటాయి. ఆ హాల్స్లో ఏ నెంబర్ అయితే వచ్చి ఉంటుందో మనకు ఆ నెంబర్లో మన లాకర్ అయితే ఉంటుంది గైస్. సో దానిలో అయితే మనం పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో దీంట్లో తెలుస్తుంది అనమాట మనకి ఎన్ని ఖాళీ ఉన్నాయి ఏంటి అనేసి. దాన్ని బట్టి మనకైతే లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే లాకర్స్ అవైలబుల్గా లేదు, క్యూలో అయితే ఉన్నారు. సో మీరు చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి అక్కడ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ అని గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, వస్తుంది. సిఆర్ఓ ఆఫీస్లోనే మనకు లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడే తీసుకొని వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడే అంతా స్నానం చేసుకొని మీరైతే నేరుగా సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఇలా కిందకు వస్తే మనకైతే ఇలాంటి ఒక పార్క్ లాంటిది ఒక సర్కిల్ అయితే ఉంటుంది. సో ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, అలానే సర్కిల్ టైప్ ఉంటుంది, ఇలా పార్క్ లాగా ఉంటుంది అనమాట. సో పక్కనే మనకు రెడ్ బస్ ఉంది కదా, అక్కడైతే మనకి దర్శనానికి వెళ్ళడానికి
అంటే ఎలాంటి దర్శనమైనా కానీ, సర్వదర్శనం కానీ, ఫ్రీ దర్శనం కానీ, ఎలాంటి దర్శనానికైనా మనకైతే ఆ బస్సు ఎక్కితే వాళ్ళైతే నేరుగా అక్కడికైతే వెళ్ళి మనల్ని అయితే దించేస్తారనమాట. సో మనమైతే అక్కడి నుంచి మనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మనకి అన్నదానం ఎక్కడ చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు, అసలు లడ్డు కౌంటర్ ఎక్కడుంది, అసలు లడ్డు ఎంత అనేది మొత్తం క్లారిటీగా చెప్తా గైస్. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకెందుకు లేటు. సో ఇదే అనమాట ఫ్రీ బస్సు. దీన్ని ఎక్కితే మనం నేరుగా వాళ్ళైతే మనల్ని దించేస్తారు, దర్శనానికి వెళ్ళే దావలో దించేస్తారు అనమాట. సో చూసుకోవచ్చు మీరు, నేను చెప్పిన విధంగానే అది అయితే నేరుగా అక్కడైతే వెళ్ళి ఆగుతుంది. దాన్ని ఎక్కితే చాలన్నమాట, మనం నేరుగా మనం వెళ్ళాల్సిన చోటుకైతే వెళ్ళిపోతాం. అంటే ఫ్రీ దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం, టోకెన్ ఇంటో టోకెన్ 300 రూపీస్ టికెట్ అయితే దానికి ఎక్కడైతే అక్కడ మనల్ని అయితే నిలిపేస్తారనమాట. అక్కడ ఇదిగోండి గైస్, వీళ్ళంతా దర్శనానికి వెళ్ళే భక్తులే అనమాట. ఇంకా నార్మల్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు బస్సు మాత్రమే అవైలబుల్గా ఉంది. కొద్దిసేపు అయినాక, మార్నింగ్ కదా, ఇంకొద్దిసేపు అయినాక కొన్ని జీప్స్ అయితే వస్తాయి. అవి కూడా మనల్ని అయితే 30 రూపీస్ టికెట్ తీసుకొని మనల్ని అయితే వదిలేస్తాయి అనమాట. మనం ఎక్కడ దిగాలో అక్కడ. దానికంటే ఈ ఫ్రీ బస్ ఎక్కితే వాళ్ళే చెప్పి దింపేస్తారనమాట మనల్ని ఎక్కడ పడితే అక్కడ. అంటే సో విగ్రహం ఉంది కదా, దీని బయట ఆపోజిట్లోనే మనకైతే బస్సు అయితే స్టాప్ చేస్తారనమాట. సో ఆ విగ్రహం కూడా మీకు ఒకసారి చూపిస్తాం. సో సటేశ్వర స్వామి విగ్రహం. మనకి టెంపుల్ వచ్చేసి అది కదా గైస్. అక్కడ నుంచి మనం ఇక్కడ ఫొటోస్లో ఎక్కువ చూస్తాం కదా, సో అక్కడ నుంచి ఇలానే వస్తే మనకి ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది అనమాట. ఆ చెట్టు సైడ్లో లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి ఈ కనిపించే బిల్డింగ్కి ఉచిత లగేజీ, అంటే క్యూ లైన్లో తీసుకుంటారు కదా ఫోన్స్. ఇది వచ్చేసి గుడి అనమాట. గుడి పక్కనే మనకైతే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు ఒకసారి చూపిస్తాం మీకు. సో ఇదే కోనేరు గైస్. దీన్నే మాడ వీధులు అంటారు. ఈ వీధుల్లోనే మనకైతే బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా జరిగితే ఇక్కడే జరుగుతుంది. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా గోపురం ఒకటి, అదే వరాహస్వామి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాతే మనమైతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలని. సో ఇప్పుడైతే మనం వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నాం గైస్. సో తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వెంగమాంబ అన్న ప్రసాదంలో ఖచ్చితంగా ప్రసాదం అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట అక్కడ. సో ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అయితే అక్కడ అన్నదానం చేస్తారు, కానీ టేస్ట్ ఎప్పుడు మారదు, ఒకే టేస్ట్ ఉంటుంది. వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం. సో అది మాడ వీధులలో పాదరక్షలతో తిరగరాదు. మోస్ట్లీ ప్రతి ఒక్కరు చెప్పుల్ని చేతిలో పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఈ మాడ వీధుల్లో ఖచ్చితంగా గైస్. సో చూస్తున్నారు కదా, ఎవరు కూడా చెప్పులతో అయితే నడవరు అనమాట. ఇక్కడ చెప్పులు తీసేసి అన్న రావాలి, లేదా చేతిలో అన్న పెట్టుకొని నడవాలి ఈ మాడ వీధుల్లో. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం. ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. ఎంట్రీలో మనకు ఒక ఆర్ట్ అయితే కనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. సో చూపిస్తాను మీకు ఆర్ట్. ఇప్పుడుదా పూజ చేస్తున్నారు గాయస్, జస్ట్ ఇప్పుడే మనకి. సో అన్నం పెట్టే ముందు పూజ అయితే చేస్తారు. శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోంచేసిన తర్వాత
మనకైతే మెయిన్ టెంపుల్ పక్కనే ఒక రోడ్ అయితే ఉంటుంది. సో అలా వెళ్తే మనకైతే లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది గైస్. ఒక లడ్డు వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఒక మనిషికి ఒక 10 లడ్డూస్ అయితే ఇస్తారు అంతే, దానిపైన అయితే ఎక్కువ ఇవ్వరు అనమాట. సో మనకి ఎక్కువ కావాలంటే పక్కనే మిషన్ అయితే ఉంటుంది, దాంట్లో మన ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే ఒక ఓటీపీ వస్తుంది. 2 లడ్డూలు అయితే ఇస్తారనమాట. మీ ఫ్రెండ్ ఆధార్ కార్డ్ పెట్టి కూడా మీరైతే లడ్డూస్ అయితే తీసుకోవచ్చు. సో లడ్డూస్ తీసుకున్న తర్వాత మీరైతే నేరుగా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోండి. ఇంకేమైనా ఇంకా తిరుపతిలో ఎక్కడైనా చూడాల్సిన ప్లేసెస్ ఉంటే అక్కడే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, అదంతా చూసేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇంకో కొత్త వీడియోతో రేపైతే మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ప్లేసెస్ కవర్ చేయాలో కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకో కొత్త వీడియోతో రేపైతే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.